శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ సంబంధించిన నాయకులు మనతో పాటు ఉన్నారు. అయితే ఇంతవరకు ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు అయితేనేమి, మంచి పనులు అయితేనేమి, సంక్షేమాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల మీరు ఏ విధంగా అవి ఆనందం వ్యక్తం చేస్తున్నారు? నమస్కారం అండి. నేను ఈ రాంబాపురం మండల పార్టీ ప్రెసిడెంట్ని. మీరు ముందుగా మా ఎమ్మెల్యే గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అడిగారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ పెట్టి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారని సరే మాట అన్నారు. అది చాలా తప్పండి. ఎందుకంటే మీకు ఎకనామిక్స్లో కూడా నోబెల్ ప్రైజ్ విన్ చేసినటువంటి అభిజిత్ బెనర్జీ అని ఆయన ఏం చెప్పారంటే, పేద ప్రజల్లో కానీ మనీ సర్క్యులేషన్ అయినట్టయితే వాళ్ళు పేదరికం నుంచి బయటకు వస్తారని ఒక కాన్సెప్ట్ ఆయన చెప్పారు. అది వాస్తవం. ఆ కాన్సెప్ట్ ఉద్దేశించే మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు స్కీములు పెట్టారు. ప్రతి ఒక రత్నం కూడా ప్రతి స్కీము ఒక రత్నమే. సపోజ్ ఒక నవరత్నాల్లో ఫస్ట్ అమ్మఒడి ఉంది. పిల్లలు చదువుకో 70% పిల్లలందరూ కూడా చదవాలనే ఉద్దేశంతో, చైల్డ్ లేబర్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అంతకుముందు ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం అయితే ఎక్కడ కూడా చైల్డ్ లేబర్లు పనిచేసేవారు. ఇప్పుడు మీరు ఎక్కడైనా ఒక చైల్డ్ లేబర్ని కూడా మనం చూసే అవకాశం లేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అమ్మఒడి ఘనత. అలాగే చేయూత కార్యక్రమం. ప్రతి స్త్రీ కూడా కొంత తనకు ఆదాయం రావాలంటే, తన జీవనోపాధులు పెరగాలంటే ఏదో ఒక ఏదైనా కార్యక్రమం లోను తీసుకొని చేయాలి. కాబట్టి ఆ 18,750 రూపాయలు తన అకౌంట్కి ఏ కరప్షన్ లేకుండా, అంతకుముందు ఒక లోన్ 20,000 రూపాయలు లోన్ కావాలంటే 3 నెలలు తిరిగితే కానీ ఆడ స్త్రీకు లోన్ వచ్చేది కాదు. ఆ 3 నెలల్లో కూడా సుమారుగా ఆమె తాలూకా వేతన దినాలు కూడా దరిదాపు 10,000 రూపాయలు విలువైన వేతన దినాలు పోయేవి. అయినప్పుడు ఆ లోన్ కోసం అంత కష్టపడిన తిరిగినప్పుడు ఇప్పుడు అది ఏమి లేకుండా డైరెక్ట్గా ఆమె అకౌంట్ పెడుతుంది. అది ఆమె ఏ విధంగా ఆ కుటుంబానికి అవసరం అవుతుందో, అది ఆరోగ్యం గురించి అవ్వచ్చు, విద్య గురించి అవ్వచ్చు, లేకపోతే జీవనోపాధుల గురించి అవ్వచ్చు, ఆ విధంగా ఆ అమౌంట్ని ఆమె ఉపయోగిస్తుంది. అలాగే ఇంకా నెక్స్ట్ మనందరికీ తెలుసు పెన్షన్స్. ఆ పెన్షన్స్ ఎంత పవర్ఫుల్ స్కీమ్. ప్రతి ఒక్కరికి 1వ తారీఖు తెల్లవారు 6 గంటలకి 3,000 రూపాయలు, 2,000 నుంచి 3,000 పెంచుకుంటూ వచ్చారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలు ఇప్పుడు అందిస్తున్నారు. ఆ 3,000తో వాళ్ళు హ్యాపీగా సంతోషంగా, అంతకుముందు 200 రూపాయలు పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఈరోజు 3,000 రూపాయలు పెన్షన్కి వచ్చారు. వాళ్ళ తల కష్ట సుఖాలు, మందుల ఖర్చులు, వాళ్ళ మనవాళ్ళకి మనవరాళ్ళు కూడా అవసరమైతే 5వ 10 ఇచ్చి మంచి సామాజికంగా ఎంతో వృద్ధులందరూ కూడా ఉత్సాహంగా హ్యాపీగా ఉండడం మనందరం కళ్ళతో చూస్తున్నాం. ఇదే స్కీమ్ కాదు, ఏ స్కీము జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మొత్తం అన్ని స్కీములు కూడా ఆ నవరత్నాలు అంటే నవరత్నాలే. ఈ స్కీమ్స్ మెయింటైన్ అవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో పోవర్టీ అనేది చాలా వరకు తగ్గింది. ప్రతి ఇల్లు కూడా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు పేదలందరూ సంతోషంగా ఉంటేనే అది ప్రభుత్వం ఒకటి, ఆ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు. పేదల్లో సంతోషం కాకుండా వాళ్ళు మనశ్శాంతి కూడా ఉండడం, బ్రతకడం అనేది కూడా చాలా ముఖ్యమైనది. రేపు తెల్లారిసరికి ఏ చుట్టం వస్తాడో, లేదా తెల్లారిసరికి ఎవరు ఏ ఆపద వస్తుందో, మన దగ్గర డబ్బులు లేవు అనే బాధ ఈరోజు ఏ ఒక్క స్త్రీకి కానీ ఏ ఒక్క కుటుంబానికి లేకుండా హాయిగా అందరూ బ్రతుకుతున్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్స్ వల్లే. అలాగే వీటన్నిటికంటే పెద్ద స్కీము హౌసింగ్. ఆ రోజుల్లో ఒక హౌసింగ్ అనేది చిన్న చిన్న గదుల్లో ఇచ్చారు. ఇప్పుడు మంచి హౌసింగ్ ఇచ్చారు. 30 లక్షల ఇల్లు ఈ రాష్ట్రం మొత్తం మీద కట్టి ఆ శాంక్షన్ చేసి చాలా వరకు కట్టడం అయింది. ఆయన ఏ విధంగా ఒక మనిషికి కావాల్సిన తిండి కానీ, బట్ట కానీ, తర్వాత హౌసింగ్ కానీ ఎక్కడా కూడా లోడ్ చేయకుండా అన్ని యాంగిల్స్లో. మీరు ఒక ఎగ్జాంపుల్, చిన్నపిల్లలకి మధ్యాహ్నం భోజన పథకం ఉంది. ఆ మధ్యాహ్నం భోజన పథకంలో ఏ విధంగా భోజనం ఉండాలి, ఏ విధంగా న్యూట్రిషన్ వాల్యూస్ పెంచాలి, ఏ విధంగా ఆయన ఫుడ్ ఇవ్వాలని ఆయన స్వతహాగా చూసి ఈరోజు మనకి ఈ స్కీమ్స్ అన్నీ రన్ అవుతున్నాయి. ఆ పిల్లలకి న్యూట్రిషన్ ఏ విధంగా ఉండాలి, ఐరన్ ఎంత ఉండాలి, కాల్షియం ఎంత ఉండాలి, అంటే అంత ఒక కుటుంబంలో ఒక తండ్రికి కూడా లేనంత శ్రద్ధ ఒక రాష్ట్ర యజమానిగా, రాష్ట్ర పెద్దగా అన్ని కుటుంబాలు ఆయనగా ఆలోచించి చేస్తున్నారు. ఇవన్నీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ఎవ్వరు కూడా ఏ పార్టీతో సంబంధం లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ మీ. నేను చట్టంకి అందరూ ఎలాగైతే సమానమో నాకు కూడా అందరూ సమానమే. రేపు ఉదయం నేను వాళ్ళకి మంచి చేశానని అనుకుంటే వాళ్ళు ఓటేస్తారు అనే ఒక సింపుల్ కాన్సెప్ట్తో ఆయన వర్క్ చేశారు. ఆ విధంగా ప్రజలందరూ కూడా ఈరోజు మా నాయకులు ఏమైతే ఉన్నాయండి, కానీ ఓటర్స్ అందరూ కూడా రెడీ టు ఓట్ ఫర్ వైఎస్ఆర్సీపీ. దే ఆర్ వెయిటింగ్ ఫర్ May 13th. వాళ్ళందరూ ఆ రోజు చక్కగా వచ్చి థ్యాంక్స్ గివింగ్ డే అంటే వీళ్ళు ఈ 5 సంవత్సరాల్లో పొందిన లబ్ధికి
ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పడానికి వస్తూ ఓటేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. మళ్ళీ మనకి చీఫ్ మినిస్టర్గా ఆయనే వస్తారు. 175 సీట్లు 175 వస్తుంది. 25 ఎంపీల మందిలో 25 మంది మనం గెలుస్తాము. ఈ అవకాశం బెబ్బుల ఎమ్మెల్యే గారు. ఓకే అన్న, మీరు చెప్పండి అన్న, మీరు చెప్పండి. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి మీ నియోజకవర్గంలో సంక్షేమం అయితేనేమి, ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ విధంగా మీకు సహకరించారు, ఏ విధంగా ఇంతవరకు అభివృద్ధి పదంలో నడిచారు? నమస్తే అండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారి విషయం చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలను ఎలాగైతే సెలక్షన్ చేశారో, ఆయన మాట తప్పిన మడం తప్పిన మనిషిగా ఆయన ఎలాగైతే మాట ఇచ్చిన ప్రకారం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడో, ఆయన పాదయాత్ర ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాడు. అలాంటి ముఖ్యమంత్రి దగ్గర మా శాసనసభ్యులైన సమ్మంగి వెంకటేశ్వర గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి మాకు గర్వకారణం. ఆయన కూడా అలాంటి లక్షణాలే పుణికిపుచ్చుకున్న వ్యక్తి. ఎందుకంటే ఆయన మాట అన్నాడు అంటే ఆ మాట అయ్యే వరకు ఆయన పట్టు వదలడు. ఆయన ఏ కార్యక్రమం అనండి అభివృద్ధి ఒక కార్యకర్తకి పిలిచిన అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. ఏదైనా ప్రారంభోత్సవం చేయాలన్నా, ఏదైనా సమస్య చేయాలన్నా ఆయన ఇచ్చే టైం ప్రకారం, ఇంకా మా అలాంటి కార్యకర్తలు అరగంట పావుగంట లేట్ వచ్చినా సరే ఆయన సమయాభావాన్ని చాలా విలువిస్తూ ఇన్ టైంలో ప్రతి కార్యక్రమాన్ని ఒక శంకుస్థాపన చేసిన, ఒక ప్రారంభోత్సవం చేసిన, ఆయన శంకుస్థాపన చేసే ప్రతి బిల్డింగ్ అవనండి, ఏ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు అవనండి, అది పూర్తి అయ్యే వరకు అది ఆయన పట్టు విక్రమార్కుల్లాగా దానికి సంబంధించిన నిధులు ఏమనండి, ఆ కార్యకర్తలు ఏమనండి, ఆ కాంట్రాక్టులు ఏమనండి, ఆ అధికారులను హెచ్చరిస్తూ ఇన్ టైంలో బిల్డింగ్ అవ్వాలని పట్టుదల మనిషి మా శాసనసభ్యులు. ఇంకా అభివృద్ధి పదంలో చెప్పాలంటే మా రామభద్రపురం మండలంలో గిరిజన గ్రామాలు ఎన్నింటికో రోడ్లు వేశారు. ఇంతవరకు మేము మాట ఇచ్చి మడమ తప్పిన వ్యక్తిగా మన సమ్మంగి అప్పలనాయుడు గారు కూడా చూస్తున్నారు. ఎన్నో రహదారులు మేము చదువుకున్న రోజుల్లో కాలిబాటలో వెళ్ళేవాళ్ళం, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం, నాటుబళ్ళు మీద వెళ్ళేవాళ్ళం. ఈరోజు ప్రతి గ్రామానికి గిరిజన తండాలో అలా రావివలస నుండి యువతల జన్యవలస, మిర్తివలస, ఆ లోపున గిరిజన గ్రామాలన్నీ కూడా ఏనుబరువు, మూలసెలగం, పెద్దసెలగం, కొండకింగ్ ఇలాంటి విలేజ్లన్నింటిలో కూడా తారు రోడ్డు సదుపాయం వచ్చి ఈ ఎమ్మెల్యే గారు వచ్చాకైంది. ఇంతకుముందు పరిపాలించిన ప్రతిపక్ష నాయకులైన ఈ సమ్మంగి అప్పలనాయుడు గారికి ముందు పరిపాలించిన ఏ వ్యక్తులు కూడా అధికారం ఉందాంతో పార్టీ తప్పారు కానీ ఏ కార్యక్రమాలు చేయలేదు. ఎమ్మెల్యే గారు అయితే వైఎస్ఆర్ పార్టీలు మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఉన్న, తెలుగుదేశంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 4వసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. 3 మంత్రులను ఓడించిన ఘనత మా ఎమ్మెల్యే గారికి ఉంది. 3 మంత్రుల నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారిని గుర్తించి ప్రొటెం స్పీకర్ పదవి మొదటిసారి ఇచ్చి అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించుకున్న వ్యక్తి మా శాసనసభ్యులు ఏంటంటే మచ్చలేని వ్యక్తి, మలినం లేని వ్యక్తి. ఎందుకంటే మనం ఎంతోమంది చూస్తుంటాం, ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా తప్పు చేసే వ్యక్తుల్ని ఆయన వెనకున్నా పక్కనున్నా ఖండిస్తారు. ఆ విధంగా ఆయన ఎలాంటి అవినీతికైనా, అక్రమాలకైనా, కబ్జాదాలైనా వ్యతిరేకి. ఆయన మామూలు సామాన్యమైన రైతు బిడ్డ. మొదటి నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి ఈరోజు ఎదుగుదలతో వచ్చారు. ఆయన ప్రతి కార్యకర్తలకు కష్టం తెలిసి కష్టాన్ని నమ్ముకుని పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో నమ్మకం అన్న జరుగుతుందంటే నేను 30 ఏళ్ళ కార్యకర్తని అయినా సరే మాట ఇచ్చి మన మనసు నిల్చోబెట్టుకుని పార్టీకి గుర్తింపు ఇచ్చిన పార్టీ ఏదంటే వైఎస్ఆర్ పార్టీ. నేను మైనార్టీ అయినా సరే నాకు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఇప్పించిన మా శాసనసభ్యులు గౌరవనీయులు జిల్లా పెద్దలైన సత్యబాబు గారు, చిన్నశ్రేణి గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి ఫలితం ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒకటే అనేవారు, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ. ఎంతోమందికి ఆయన వంశపారంపర్య రాజకీయాలు కాకుండా సామాన్య వ్యక్తులను కూడా ఆయన ఎమ్మెల్యేలు చేశారు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కాబట్టి ఎన్ని పార్టీలు కలిసినా పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు కాదు, బీజేపీ కాదు, మరో 10 పార్టీలు ఏకమైనా సరే ప్రతి తెల్ల కార్డు పొంది పథకాలు పొందిన ప్రతి లబ్ధిదారుడు, ప్రతి పేదవాడు, ప్రతి కిందనున్న స్థాయి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నారు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకోవడం వల్ల ఎవరికైతే ఉపాధి లభించి ఎవరి వల్ల ఉపాధి పొందుతామో ఆ మనిషిని ఎప్పుడు మర్చిపోకూడదు. మన కష్టకాలంలో ఎవరైతే సాయం చేస్తారో వారే మన మనుషులు. గ్రామ స్వరాజ్యం రావాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు. గ్రామ స్వరాజ్యం అంటే పల్లెల్లో అందరూ అభివృద్ధి అంటారు. అభివృద్ధి ఏంటి? ఆఫీసులు, బిల్డింగ్లు కట్టేస్తే అభివృద్ధి కాదు. ప్రతి పేదవాడు తన పొట్ట పోషణ, మొదట ఆకలి బాధ తీరాలి, ఉండడానికి ఇల్లు కావాలి, తర్వాత కట్టుకోవడానికి బట్ట కావాలి. ఇలాంటి సదుపాయాలన్నీ సరే మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నెన్నో పథకాలు, అన్ని పథకాలను కూడా 5 ఏళ్లలో అంటే 4 సంవత్సరాల 10 నెలల్లో ఆయన ఇచ్చిన ప్రతి పథకం 99.99% అగ్రిగేట్ చేశారు. ఆయన చాలా మంచి పనులే చేశారు ప్రజలకి. ఎవరో గిట్టిన వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు ఏదో చేయొచ్చు, డబ్బుతో అన్ని కొనలం. అందరి మనసులు దోచిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలు. అన్న మీరు చెప్పండి అన్న, మీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు?
మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన ఇది 4వసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. మొదట 3 సార్లు టీడీపీలో గెలిచిన మధ్యలో కొంత గ్యాప్ వచ్చిన ఇప్పుడు 2019లో ఎమ్మెల్యేగా గెలిపించారు. మరి ఆయన ఎంతో మంచిగా ఒక రైతు బిడ్డగా ఆయన రైతులకు సమస్యలు తెలుసుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎప్పుడు ప్రజల మధ్యలో తిరుగుతూ కష్టానికి సుఖానికి నేనున్నాను, పార్టీ ఉందని, ఈ ప్రాంతాన్ని బాగు చేస్తాను, ఈ గ్రామాన్ని బాగు చేస్తానని ముందుకు నడుము కట్టి ఆయన అన్ని వేళలో అందుబాటులో ఉంటూ ప్రజల మనసులను తెలుసుకుంటూ ఆయన పరిపాలన సాగిస్తున్నారు. ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి. ఎప్పుడూ ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజల మనిషిగా నిలదొక్కుంటారు. మరి ఇంతకు ముందు పరిపాలన చేశారు. 3 టర్ములు మేము ముందుగా రాజులకు ఇచ్చాము. వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. వాళ్ళకి ప్రజల కష్టసుఖాలు తెలియవు. ఈయన ఒక రైతు బిడ్డగా, ఒక సామాన్య వ్యక్తిగా, ఒక పేదవాడి కష్టసుఖాలు తెలుసుకున్నవాడు, ఒక రైతు వ్యక్తి. ఒక రైతు సమస్య ఏంటి? తాగునీరు, సాగునీరు, బడి, గుడి, ఇలాగ ఏ విధంగా చూసినా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న వ్యక్తి మా ఎమ్మెల్యే గారు చిన్నప్పలనాయుడు గారు. చాలా మంచి వ్యక్తి. ఆయనకి మంచి పేరు ఉంది. నిస్వార్థపరుడు, నిస్సంకల్కుడు. ఆయన మాట ఇస్తే మనం తెప్పరు. జగన్లాగా ఆయన కూడా మాట మీద నిలబడతారు. ఈ ప్రాంతానికి, ఈ నియోజకవర్గానికి బొబ్బిలి అంటేనా సమ్మంగ చిన్నప్పలనాయుడు పేరు గుర్తొచ్చేటట్లుగా ఆయన పరిపాలిస్తున్నారు. ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి. మరి ఆయన పరిపాలన అంటే, ఆయన అభివృద్ధి అంటే ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉంది. ఏ రకంగా చూసినా ఈ నియోజకవర్గంలో చాలా చాలా అభివృద్ధి చేశారు. ఆయన్ని గెలిపించడానికి మళ్ళీ ప్రజలందరూ ముందుగా గెలిపించడానికి రెడీగా ఉన్నారు. ఇది అందరి నోటంట వస్తున్న మాట. అలాగే జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇంటికి గడపకు తిరిగి ఇంటింటికి వచ్చాయా లేదా, రాకపోతే ఎందుకు రాలేదు, కారణాలు తెలుసుకుని మరి ఆ పథకాలు రప్పించారు. మరి అంత మహోన్నతమైన వ్యక్తి, అంత పని బాధ్యత ఉన్న వ్యక్తిని మేము ఎంతవరకు చూడలేదు. నేను ఎంతోమంది ఎమ్మెల్యేలను చూశాము. కానీ ఈయనంత దీనిగా, ఈయనంత పట్టుదలగా, ఈయనంత పని వ్యక్తిగా ఎవరిని చూడలేదు. చాలా మంచి వ్యక్తి. జగనానికి మంచి పేరు తెస్తారు. అన్న మీరు చెప్పండి అన్న, ఇక్కడ ఆల్రెడీ మీ నియోజకవర్గంలో రాజుల పరిపాలనకి, మరోవైపు సామాన్య ఎమ్మెల్యే పరిపాలనకి ఏమైనా వ్యత్యాసం మీరు చూసారా? నమస్కారం అండి. మేము అంతకుముందు కూడా వైఎస్ఆర్సీపీ రాజులు ఉండేవాళ్ళు. వాళ్ళు పదవిని ఆశించి వైఎస్ఆర్సీపీ పార్టీని విడిచిపెట్టి మంత్రి పదవి గురించి వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళతో వైసీపీ తరఫున మేము తిరిగాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఫస్ట్ మేము నియోజకవర్గంలో ప్రతి గిరిజన గ్రామాలకి కాలినడకతో వెళ్ళారు. ఆయన చూసి ఇక్కడ రోడ్లలో 15 సంవత్సరాలు ఆయనకి పదవి కట్టబడితే గిరిజన గ్రామాలు కానీ మా రామభద్రపురం మండలంలో రోడ్ల పరిస్థితి కానీ చూసి ఆయన ప్రతిదీ నోట్ చేసుకొని, సమస్యలు ఏంటని నోట్ చేసుకొని, ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే గిరిజన గ్రామాలకి మ్యాక్సిమం ఎంత చెయ్యాలో రోడ్లు చేశారు. అలాగే మా రాయల్ గారు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గారు చెప్పినట్టు ప్రతి విలేజ్కి కనెక్టివిటీ. జన్యవలస గ్రామం ఉంది, అక్కడ బోయిన రాజయ్య గారు ఎమ్మెల్యే గారు ఉండేటప్పుడు చెయ్యని అప్పటి నుంచి వాళ్ళ కళ ఏంటంటే రోడ్డు కావాలి. 50 సంవత్సరాల నుంచి తిరిగారు ఆ గ్రామ ప్రజలందరూ. తిరిగితే అది మా సమ్మంగి వెంకట చిన్నప్పలనాయుడు గారు ఎమ్మెల్యే గారు అయిన వెంటనే దానికి రోడ్డు కూడా వేసేశారు ఆల్రెడీ. ప్రతి విలేజ్లకి, గిరిజన గ్రామాలకి కనెక్టివిటీ కల్పించారు. అలాగే త్రాగునీరు, తర్వాత ఎక్కడెక్కడ ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో ప్రజల్లో మమైక్యమై కరోనా క్రైసిస్లో కూడా ఆయన, మేము ఇంకా భయపడేవాళ్ళం, ఆయన ఆ ఏజ్ ఫ్యాక్టర్ని కూడా చూడకుండా వెళ్దాం ప్రతిరోజు కరోనాలో అందరూ ఇంటి దగ్గర ఉండండి ఈ ఏజ్లో అన్నా ఆయన సమస్యలు ప్రజలతోనే ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రతిదీ ఏం చేయాలి, అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరితో మాట్లాడితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని వెంటనే వాళ్ళ అధికారులతో ఫోన్ చేసి అన్నీ చేసేవాళ్ళు. ఆయన అభివృద్ధి అంటే ఇప్పుడు మీరు అడిగారు గత ప్రభుత్వాలకి దీనికి, ఆయన ఏ ప్రభుత్వంలో ఉన్నా ఆయన ఉనికిని అలాగే నిలుపుకుంటూ టీడీపీలో ఉన్నా ఇటు వైఎస్ఆర్సీపీలో ఉన్నా ఆయన అంటూ ఒక ఉనికిని మాట ఇచ్చారంటే మడం తిప్పిన వ్యక్తి. కంటిన్యూస్గా ఇప్పుడు 365 రోజుల్లో ఎవరికైనా రెస్ట్ ఉంటుందేమో, కానీ ఆయన 365 రోజులు ప్రజలతోనే మమైక్యమయ్యి ప్రజల సమస్యలు పని ఇంకా ఈ వయసులో ఆయన వయసులో ఇలా తిరుగుతున్నాం. మేము ఎలా తిరుగుతాం అనుకునే పరిస్థితి. గడప అయితేనేమి, లేకపోతే ఏ కార్యక్రమం పెట్టినా గవర్నమెంట్ నుంచి ఏ కార్యక్రమం పెట్టినా వెంటనే దాన్ని తూచా తప్పకుండా మమ్మల్ని అందరూ పాల్గొని మా యూత్ని
ముఖ్యంగా మేమందరం ఈరోజు ఉన్నాము అంటే ఎమ్మెల్యే గారిని కలవాలంటే ఏమీ కాదు. ఒకప్పుడు ఎమ్మెల్యే గారిని కలవాలంటే ఎవరన్నా పట్టుకొని తీసుకొని వెళ్ళాలి. కానీ ఆ సమస్య లేకుండా యూత్ని ఎంకరేజ్ చేస్తూ ప్రతి దీంట్లో మీరు భాగస్వామ్యం కండి, రాజకీయాల్లోకి రండి, తిరగండి అని మాకు చాలా పెద్దపీట వేశారు. ఆయనకి మేము సర్వదా ఇప్పుడు కృతజ్ఞులై ఉంటాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు ఏవైనా వస్తే వెంటనే అధికారులతో మాట్లాడి వాళ్ళకి చేరయ్యా లేదా, గడప గడపలో కూడా ప్రతి సమస్యని నోట్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ దగ్గర పడిన సమస్య ఇంకేమైనా ఉందా, మా వల్ల అవ్వలేదు, వచ్చే దీంట్లో మిగతా వల్లగా చేసేస్తాం, ఓట్లు కాసిపడే రాజకీయం చేయలేదు ఆయన ఏ రోజు. మేము ఏదైనా సమస్య ఉంటే ఈ టైంలో అవ్వదు, నెక్స్ట్ మేము గెలిపించిన వెంటనే చేస్తాము. సమస్య మ్యాక్సిమం 99.9 చేశారు. ఇంకేమైనా మిగిలిపోతే కరోనా క్రైసిస్ వల్ల చేయలేకపోయినవి తర్వాత వచ్చి చేస్తామని కూడా చెప్పారు. వాళ్ళకి మేము సర్వదా ఇప్పుడు కృతజ్ఞులై ఉంటాము. జై జగన్. అయితే ఇది పరిస్థితి. ఇక్కడ బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు అయితే మాత్రం డంక మోగించైతే చెప్తున్నారు. రానున్న రోజుల్లో వైసీపీ మాత్రం ఘన విజయం అయితే సాధిస్తుంది. ఇంతవరకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చారు. నెక్స్ట్ కూడా 2024 ఎలక్షన్లో కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకొని తీరుతాం అనేది చెప్పడం జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, బొబ్బిలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.